క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేటి సందేశంనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనము ఆదికాండ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఆదికాండ గ్రంథము బహుదేవత ఆరాధనను వ్యతిరేకిస్తుంది. సత్య ఏక దేవుణ్ణే మనకు బైబిల్ ప్రత్యక్షపరుస్తుంది. దేవుని సృష్టి సంపూర్ణమైనది, సమగ్రమైనది, లోపం లేనిది. దేవుడు తన పని అంతటిలో 7 రోజుల్లో ముగించి విశ్రమించాడు. విశ్రమించడం అంటే దేవుడు తాను చేయదలుచుకున్నది సంపూర్ణంగా పూర్తి చేయడమై ఉంది. దేవుడు ఎంతో గొప్ప సృష్టిని చేసి విశ్వమంతటిని ఎన్నో అద్భుత విషయాలతో నింపి ఉన్నాడు. ఈ విశ్వం సృష్టి ఏ విధంగా ఏర్పడింది అనే దానిపై ఎంతోమంది వేదాంతులు, తత్వవేత్తలు తమ తమ అభిప్రాయాలతో రూపొందించిన సిద్ధాంతాలన్నింటినూ ప్రకటించి తమదే అసలైన సత్యం అంటూ వచ్చారు. కానీ ఏ ఒక్కటి ఆదికాండంతో పొసగలేదు. బైబిల్ మాత్రమే సృష్టిని గూర్చి సరి అయిన సత్యవంతమైన సమాచారాన్ని అందించింది. ఇట్టి గొప్ప సత్యమైన దేవుని వాక్యం మన వరకు ఎలా వచ్చిందంటే జీవం, ప్రత్యక్షత, దేవుని వెలుగు ద్వారా వచ్చింది. దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చకు బైబిల్ ఎన్నడూ పూనుకోదు. దేవుడు ఉన్నాడనే మాటతోనే బైబిల్ ప్రారంభమైంది. దేవుడు ఉన్నాడనే విశ్వాసాన్ని మనిషిలో నింపుతూ, దేవుని సన్నిధిని కనపరుస్తూ, దేవుని స్వరాన్ని వినిపిస్తూ బైబిల్ తన సందేశాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ దృక్పథంతోనే ఇక సందేశంలోనికి వెళ్దామా? సోదరీ సోదరులారా, దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మన జీవమునకు, భక్తికి అవసరమైన సందేశం పరిశుద్ధాత్మ మనకు వినిపిస్తాడు. పోయినసారి దేవుడు సృష్టికర్తగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు ప్రత్యక్షమయ్యాడు. 1వ అధ్యాయంలో దేవుడు అనే మాట సరిగ్గా 32 సార్లు వచ్చింది. లెక్కపెట్టి చూసుకోండి. దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చకు బైబిలు ఎన్నడూ పూనుకొనదు. దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతోనే బైబిలు గ్రంథం ప్రారంభమవుతుంది. ఆదియందు దేవుడు. దావీదు మహారాజు 14వ కీర్తన 1వ వచనంలో అందుకే అన్నాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని మనసులో అనుకుంటాడు. బైబిలులో ఆధ్యాత్మిక సత్యాలు, విమోచనాత్మక వాస్తవాలు ఎన్నెన్నో మనకు దేవుడు అనుగ్రహించాడు. వినడము చేత విశ్వాసం కలుగుతుంది. దేవుడు సృష్టికర్త. 1వ అధ్యాయంలో దేవుని వ్యక్తిత్వం, దేవుని శక్తి, దేవుని సంకల్పం మనం గుర్తించాము. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్పినట్లు దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం చేత తేటపడుతున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని యందలి అచంచల విశ్వాసమే దేవుని వాక్య సత్యాలను మనకు అనుభవైక వేద్యం చేస్తుంది. బహుదేవతారాధనను ఆదికాండం 1వ అధ్యాయం నిరసిస్తుంది. సత్య ఏక దేవారాధనను ప్రోత్సహిస్తుంది. దృశ్య పదార్థములు అశాశ్వతమైనవి అని నేర్పుతుంది. సమస్త చరాచర జగత్తుకు ఆది అనేది ఉంది. అందుకే బైబిలు ఆదియందు అనే మాటతో ఆరంభమవుతుంది. పదార్థం దేవుడని భ్రమించరాదు. దేవుని చిత్తము అనగా ఆయన సంకల్పం సృష్టిగాథలో మనకు తేటగా దృగ్గోచరమవుతుంది. దేవుడు స్థాణువు కాడు. ప్రారబ్ధవాదం, కర్మవాదం బైబిలులో కానరావు. దేవుని సృష్టిలో ఒక క్రమం ఉంది. దేవుని సృష్టి వర్ధమాన పరిణతిని చూపుతుంది. దేవుని సృష్టి సమగ్రమైనది, ఎట్టి లోపమూ లేనిది, అందమైనది. సృష్టికర్తకు సృష్టి అంతా సాక్షి. సరే, ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం అధ్యయనం చేతాము. ఇందులో సృష్ట్యారంభమందలి 5 రోజుల వృత్తాంతం, మానవ సృష్టి విశేషం, మానవునితో దేవుని ప్రారంభ నిబంధన, స్త్రీ యొక్క సృష్టి మొదలైన అంశాలను దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు. దైవప్రేరితమైన రచన పరిశుద్ధ బైబిలు. దేవుడు తన సత్యాన్ని పదే పదే పునరుద్ఘాటిస్తాడు. పునరుక్తి దేవుని వాక్యమందు సర్వసాధారణం. మన హృదయాలపై దేవుని యొక్క సత్యాలను ఆయన ముద్రిస్తాడు. మనం మరువకూడని అంశాలను దేవుడు మనకు నేర్పే విధానం క్రమశిక్షణాత్మకమైనది.
దేవుడు 6వ రోజున మానవుణ్ణి సృష్టించాడు. దేవుడు ప్రథమ ఉపదేశం చేసి అరణ్య ప్రయాణంలో ద్వితీయోపదేశం కూడా చేశాడు. అంటే రెండోసారి తన ప్రజలకు అదే బోధ చేశాడని గ్రహించాలి. అంటే ధర్మశాస్త్ర వివరణ, విశదీకరణ, విపులీకరణ. అలాగే సువార్త గ్రంథం ఒక్కటి కాదు, 4 ఉన్నాయి. దేవుని వాక్యమందు ఇదే బోధనా విధానం ప్రయోగించబడింది. 6 రోజులు దేవుడు సృష్టికార్యమందు నిమగ్నుడై 7వ రోజును సబ్బాతుగా నియమించాడు. ఇప్పుడు వివరాలు వినండి. ఆకాశము, భూమి, అందులోని సమస్త సమూహము సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పని 7 రోజుల్లోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ రోజున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఆ రోజున దేవుడు తాను చేసిన సృజనాత్మకమైన పని అంతటి నుండి విశ్రమించాడు. అది విశ్రాంతి దినం. ప్రియ సోదరా, సోదరి, సబ్బాతు దినం విశిష్టతను గుర్తించారా? దేవుడు పనిచేసి విశ్రమించాడు. అంటే ఏమిటి దీనికి అర్థం? దేవుడు అలసిపోయాడనా? సబ్బాతు నాడు దేవునికి విరామమా, విశ్రాంత, సెలవు రోజా? వారమంతా కష్టించి పనిచేశాను, వారాంతంలో నాకు విశ్రాంతి కావాలి అని సెలవు పెట్టాడా? ఈ ప్రశ్నలకు అర్థం లేదు. గమనించాలి, దేవుడు పని విరమించాడు, పని నుండి విశ్రాంతి. 6 రోజులు పనిచేసి తన పని అంతా చూచి దేవుడు అంతా బాగున్నది అని ప్రశంసించాడు గదా. ఇంకా చేయవలసిన పని లేదు, పని అయిపోయింది. దేవుడు చేయాలనుకున్న పని చేసి ముగించాడు. దేవుని పని సమాప్తమైంది. 7వ రోజు దేవుడు విశ్రమించాడు. ఇది గొప్ప ఆధ్యాత్మిక సత్యం, ఆధ్యాత్మిక సూత్రం. హెబ్రీ పత్రిక ఈ సందర్భంలో ఏమంటోంది? మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము, అనగా ఆయన సబ్బాతులోకి మనకు ప్రవేశమున్నది. ఆయన సంపూర్ణ విమోచనలో ప్రవేశిస్తున్నాము. 2000 సంవత్సరాల క్రిందట యేసు శిలువ మీద చనిపోయాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఆయన ఆ విధంగా చనిపోయి మనకు విమోచన ప్రసాదించాడు. మనము ఆ విమోచనలో ప్రవేశిస్తున్నాము. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మన విశ్రాంతికి అవసరమైనదంతా యేసే చేశాడు. నా రోత హృదయాన్ని యేసే తన రక్తంతో శుభ్రంగా కడిగాడు. యేసు యొక్క విమోచనాత్మక కృపకై ఆయనకు మనమెంతో కృతజ్ఞులం. ఈ విశ్వం వేల కొలది సంవత్సరాల నుంచి ఉన్నదే. దీనికి ఏదో ప్రళయం సంఘటిల్లింది. అప్పటి సృష్టి పాడైపోయింది. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుని ఆత్మ అగాధ జలము పైన కదలాడాడు. అల్లకల్లోలములో నుండి దేవుని ఆత్మ సృజనాత్మకమైన ఒక కొత్త రూపాన్ని సంతరించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా ఆకాశమును భూమిని చేసిన రోజున ఆకాశము భూమి సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఏదనగా, ఉత్పత్తి క్రమం కుటుంబాలు, తరాలు, ప్రారంభాల గ్రంథం మాత్రమే కాదు, ఆదికాండం కుటుంబాల గ్రంథం. 5-6 వచనాలు. అది వరకు పొలమందలి ఏ పొద భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచడానికి నరుడు లేడు. అయితే ఆవిరి భూమి మీది నుండి లేచి నేల అంతటినీ తడిపింది. మానవుడు లేకముందే ఇదంతా ఉంది. ఆదికాండంలో దేవుడు ఇదంతా ఎందుకు చేశాడో ఇప్పుడు మనము చూతాము. తాను సృజించబోయే మానవునికి దేవుడు ముందుగా నివాస స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇదంతా మానవుని కోసమే దేవుడు చేశాడు. అతని నివాస స్థలంలోకి అతన్ని ప్రవేశపెడుతున్నాడు దేవుడు. 1వ అధ్యాయంలో మనమేం చూచాము?
కేవలము శూన్యం నుంచి దేవుడు పదార్థ సృష్టి చేశాడు. ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. ఆ తరువాత జీవ సృష్టి చేశాడు. దేవుడు మహామత్స్యములను జీవము గలిగి చలించే వాటిని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం. జంతు సృష్టి జరిగింది. వృక్ష సృష్టి. వృక్షములు నాశనం కాలేదు. సృష్టిలో విత్తనం అంతకు ముందే భూమిలో ఉంది. ఆ తరువాత మానవ సృష్టి జరిగింది. ఈ సృష్టి విభాగాలు ఒకదానిలో నుండి ఒకటి రాలేదు. వీటి మధ్య ఎడముంది. వీటిని దేవుడు నింపలేదు. దేవుడు చెయ్యబోయే మానవ సృష్టికి అంతా సిద్ధం చేయబడి ఉంది. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రాలలోకి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మానవుణ్ణి దేవుడు సృజించిన విధానం చూడండి. పూర్తి వివరాలు దేవుడు చెప్పదలుచుకోలేదు. భౌతికంగా దేవుడు నేలమట్టితో నిర్మించబడ్డాడు. మానవ శరీరం 15 లేదా 16 రసాయనిక పదార్థాలతో చేయబడింది. ఈ పదార్థాలన్నీ భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. నేలమన్నుతో కట్టిన కొంప ఈ మానవ భౌతిక శరీరం. మనం చేయబడిన రసాయనిక ధాతువులు దేనికి అవే విడివిడిగా తీస్తే, వాటికి ఖరీదు కడితే వాటి విలువ ఏపాటిది? అంతగా అయితే నేటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ద్రవ్యోల్బణాన్ని బట్టి 100 రూపాయలు కావచ్చు. మరువవద్దు, నేలమట్టితో కట్టిన కొంప ఇది. అయితే మనిషి విలువ అంతేనా? భౌతికంగా అంచనా వేస్తే అంతే మరి. మన్నుతో చేయబడిన ఈ శరీరం మన్నైపోతుంది. అయితే అతనిలోని ఆత్మ దేవుని దగ్గరికి వెడుతుంది. ఎందుకని? దేవుడు మనిషిలోనికి జీవవాయువు ఊదాడు. మనిషి జీవాత్మ. మానవ జీవం భౌతికం, మానసికం. అంతేకాదు, ఆధ్యాత్మికం కూడా. మానవుడు తన సృష్టికర్తతో ఎంతో అర్థవంతమైన సహవాసంలోకి వచ్చాడు. మానవుని ఉనికిలోనే దేవునికి సరిపోయే శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. ఈ సృష్టిలోని జీవులన్నిటికీ మానవునికి ఎంతో వ్యత్యాసముందని గ్రహించాలి. దేవదూతలున్నారు. వారిని గురించి మనకు అట్టే వివరాలు తెలియవు. ఆధ్యాత్మిక పరిణామవాదం కూడా సహేతుకం కాదు. మానవుని భాష, మనస్సాక్షి, మానవ వ్యక్తిత్వం ఇవి ప్రత్యేకమైనవి. పరిణామవాదం మానవ సృష్టిని వివరించజాలదు, విశ్లేషించలేదు. మానవుని అవశేషాలు, ఎముకలు తవ్వి తీసి మిగతా ప్రాణుల ఎముకలతో పోల్చినంత మాత్రాన ఏమి బోధపడుతుంది? మనిషికి జంతువుకు పోలికలున్నాయనడం హాస్యాస్పదం. దేవుడు మనిషిలోకే జీవవాయువు ఊదాడు, జంతువులలోకి కాదు. మానవ నిర్మాణమే ఆశ్చర్యకరమైనది. 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచాడు. ఏదెను తోట ఎక్కడ ఉంది అంటారా? భౌగోళికంగా అది ఎక్కడ ఉందో మనకు తెలియదు. టైగ్రిస్ యూఫ్రటిస్ లోయలో ఉందేమో. అది చాలా సారవంతమైన ప్రదేశం. అక్కడ పంటలు పుష్కళంగా పండుతాయి. ఒకవేళ తిరిగి భూలోకానికి అదే కేంద్రం కాబోతుందేమో. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది అయిన ప్రతి వృక్షము, ఆ తోట మధ్యలో జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని నేల నుండి మొలిపించాడు. ఈ వృక్షములు అపురూపమైనవి. జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, ఈ వృక్షములు రెండూ అపూర్వమైనవి, అపురూపమైనవి. ఈ 2 వృక్షములు ఎలాంటివో వర్ణించడానికి మనకు ఎక్కువ ఆధారాలు లేవు. అవి అక్కడ నుండి తొలగించబడినవి. అవి అక్కడ లేవు. ఆ తోటలోని చెట్లు చూడటానికి ఆకర్షణీయమైనవి, రమ్యమైనవి, ఆహారానికి మంచివి. ఆ తోటలోని చెట్లు కంటికి పంటికి ఇంపైనవి. ఈ రోజున పాప ప్రభావం చేత గచ్చపొదలు, ముండ్లకంపలు భూమి మీద మొలిచినా సహజమైన వృక్ష సౌందర్యం ఇంకా నిలిచి ఉంది.
అలనాటి ఏదెను తోట ఎంత అందమైందో ఊహించలేము. 10 నుండి 14 వచనం వరకు ఆ తోటను తడపటానికి ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలయింది. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటా చుట్టూ పారుతున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళము గోమేధికము దొరుకుతాయి. రెండో నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుతున్నది. మూడో నది పేరు హిద్దెకలు. అది అష్షూరు తూర్పు వైపున పారుతున్నది. నాలుగో నది యూఫ్రటీసు. ఇథియోపియాలో నది నైలు. హిద్దెకలు అంటే టైగ్రెసు. ప్రియ సోదరుడా, సోదరి, పాఠం ఇంతవరకు విన్నావు కదా. ఈ పాఠములో ఉన్న ముఖ్యాంశం ఏమిటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ. మనము దేవుని యొక్క ప్రత్యేక సృష్టి. సృష్టిలో మిగతా భాగం ఒక ఎత్తు, మానవ సృష్టి ఒక ఎత్తు. నీవు దేవుని సృష్టివి. దేవుడు నిన్ను సృజించాడు. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు మహిమపరచాలి. నీ జీవిత విధానం ఆయన దృష్టిలో ఆమోదయోగ్యమై ఉండాలి. నీవు చేసే ప్రతి పని నీ సృష్టికర్త అయిన దేవుని గురించి సాక్ష్యమిచ్చేలా ఉండాలి. ఆయనను మహిమపరిచేలా ఉండాలి. ఇదే దేవుడు నీ నుండి కోరుతున్నాడు. ఆదికాండంలో మనము చూచే యెహోవా దేవుడు, మనలను రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు, మనలో ఉండి మనలను సర్వసత్యములోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ, ఆయనే త్రియేక దేవుడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. అనుక్షణము మనల్ని శోధనల నుండి తప్పిస్తున్నాడు. అలాంటి దేవునికి నీవు చెంది ఉంటే, ఆయన నీ దేవుడై ఉంటే, ఆయన నీలో ఉంటే, నీ జీవిత విధానమే మారిపోతుంది. ఇప్పుడే, ఈ క్షణమే నీ సృష్టికర్త అయిన దేవునికి నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవలసిందని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడి మిమ్ములను హెచ్చరిస్తున్నాము. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించాలని మా ఆకాంక్ష. అందరూ తలలు వంచండి, క్లుప్త ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపాభరితుడవైన దేవా, ఈ సమయమందు నీవు మాతో మాట్లాడావు. మా శ్రోతలందరినీ మరి ఒకసారి మీ హస్తముల్లో ఉంచుతున్నాం. ప్రతి ఒక్కరూ నీ మాట విని నీవు చెప్పినట్లు చేస్తూ సైతానీయమైన దుష్ట శక్తులను ఎదిరించి నిలిచి నీ సహాయముతో గెలిచి నీ మహిమార్థమై జీవించడానికి నేటి వాక్య సందేశమును వారిలో ఫలింపచేయుమని, మహిమ పొందమని, సైతానీయ దుష్ట శక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు వినిన ఈ సందేశం మీకెంతో దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. దేవుడు మనకు సృష్టికర్తగా పరిచయం అవుతున్నాడు. దేవుడు తన వెలుగును, ప్రత్యక్షతను, జీవమును తన వాక్యం నుండి మనకు అనుగ్రహించాడు. మన భక్తికి, జీవానికి అవసరమైన సమస్తం వాక్యంలో నుండే మనకిస్తూ ఉన్నాడని తెలుసుకున్నాం. దేవుడు సృష్టిని సంపూర్ణంగా చేసి ముగించాడు. అదే విశ్రమించడము అని చూశాం. దేవుడు తన పనిని ముగించి తాను చేసిన యావత్ పనిని ప్రశంసించాడు. 7వ రోజు విశ్రమించుట అనేది గొప్ప ఆధ్యాత్మిక సత్యం, ఆధ్యాత్మిక సూత్రం కూడా. హెబ్రీ పత్రిక ఏమి తెలియజేస్తుందంటే, మనం ఆయన సబ్బాతులోనికి ప్రవేశిస్తున్నాం. మనకు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశం ఉంది. ఆయన సంపూర్ణ విమోచనలోనికి ప్రవేశిస్తున్నాం. యేసు నీ కోసం, నా కోసం సిలువలో చనిపోయి మనకు విమోచన ప్రసాదించాడు. మనం ఆ విమోచనలో ప్రవేశిస్తున్నాం. విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునిలో సమాధానపరచబడ్డాం. ఇక సృష్టి అంతటిలో మనిషిని ఎంతో ప్రత్యేకమైన వానిగా చేశాడు దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సృష్టిలో నీవు కూడా ఉన్నావనే సత్యాన్ని గుర్తించావా? ఆయన నిన్ను, నన్ను తన కొరకు ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు. నీవు నీ సొత్తు కాదు, ఆయన సొత్తువే. నీవు ఆయనకు చెందాలి. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటావా? అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక.